ఏరా నాకు లాస్ట్ వీడియో స్ట్రైక్ తర్వాత అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు రా. లైక్ అందుకే నా ఎమోషన్ ని స్పెట్స్ తో కవర్ చేస్తున్నా. నేను ఎందుకు కలర్ పెట్టుకున్నా నీకు తెలుసారా అసలు? వీడికి మొన్న వ్యూస్ ఎక్కువ వచ్చి ఫుల్ కాన్ఫిడెన్స్ దొరికిపోయింది. పెద్ద హీరో ఫీల్ అయిపోతాడు. టాలెంట్ ని తొక్కేస్తున్నారా? అదే కదా, ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. Hello guys, welcome back to the channel. We have the same panel, the OG panel. We have Mahi Satvik, we have Hemant Kumar, we have Pawan Ganesh. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరందరూ ఆఫ్టర్ లాస్ట్ వీడియోస్ గ్రాండ్ సక్సెస్? బాధగా ఫీల్ అవుతున్నాం. స్ట్రైక్ పడింది కదా. ధీరజ్ ఎంత బాధపడ్డాడంటే ఆత్మహత్యాయత్నం చేసుకుని చేసి చూడు. ఆత్మహత్యాయత్నం చేసుకున్నారే. నేనేదో చచ్చామలం చేద్దామని వస్తే కాదురా, ఇప్పుడు నేను ఒక 10 minutes షార్ట్ ఫిల్మ్ తెలియదు, సో ఈ మూవీ చూసి రివ్యూ చేయొచ్చా? ఏదో అన్నాడు. మూవీ స్టార్ట్ చేద్దాం ఇంకా. అసలు అర్జున్ చావుకి మా ప్రేమకి సంబంధం ఏంటి? అది తెలియాలంటే అర్జున్, నేను, ప్రతాప్, ప్రియ మా నలుగురి కథ మీకు ముందు నుండి చెప్పాలి. గట్టిగా 20 గడపలు కూడా లేని ఒక స్క్రీన్ తిప్పుతా అయితే ల్యాప్టాప్ స్క్రీన్. 8 నుండి 9 వరకు సరిగ్గా 1 గంట భయం వినపడటం మొదలైంది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్. అరే ఇది కష్టం, పగోడు కూడా రాకూడదురా. వాడి ఏర్పులు వినాలనుకుంటున్నాడా, వాడికి ఏర్పులు వినిపిస్తున్నాయో? ఇంకొకసారి ఇన్వర్టర్ షాట్ వస్తే నేను నా కెమెరా తిప్పేస్తాను. Editor, say no more. ఆ రాత్రి 8ంటికి అలారం చప్పుడు వినిపించింది. వీడికి ఇంకా ఆ రాత్రి తెల్లారేదాకా ఆవిడ కాలుతూనే ఉంది. అంతేరా, నా జోకులకి ఇదా మీరు ఇచ్చే వాల్యూ? నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. నిశ్శబ్దం. నిశ్శబ్ద యుద్ధం. నాకు వెయిట్ చేస్తారు కదా, వాడు చేస్తాడు నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం ఎప్పుడు అదే పనా? కొంచెం కూడా బోర్ కొట్టదా? ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అదేంటి 2 రోజులైనా లైట్ వెలిగే ఉంది. అరే రండి రా, ఇంటి వరకు వెళ్దాం. పోపు మాడిపోతుందట, అది కూడా ఒళ్ళు కాలిపోతున్నా కిక్కురు మనకుండా భరించి చనిపోయింది. ఎందుకు అని అడగడానికి 20 సార్లు దయ్యం భయంతో ఊరి వాళ్ళకి భయపడి ఆవిడ ఎప్పుడు కిందకెళ్ళలేదు. ఇప్పుడు ఇటు సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇటు సైడ్ తిప్పుతాడేమో. ఆపండ్రు. రేయ్ ముద్దు పగులుది పక్కలో. కెమెరాలో అన్ని రికార్డ్ అవుతున్నాయి. బిజినెస్ బొక్కలకు మేము ఏడుస్తుంటే ఏడొకడు. ఇదంతా నిజాన్ని భరించలేక మనల్ని మనం మోసం చేసుకోవడానికి దయ్యాలు భూతాలు ఇవన్నీ కట్టుకోదాం. ఈయనంతా ఎక్స్ప్రెషన్ ఒకటే ఉంది. మోనోటానిక్ ఎక్స్ప్రెషన్ రా, అట్లా మెయింటైన్ చేయడం చాలా కష్టం. మీరు షార్ట్ ఫిలిం తీసి అప్పుడు చెప్పండి. షార్ట్ ఫిల్మ్ కాదు, బ్లూ ఫిల్మ్ తీస్తావు. నీకు ప్రాబ్లమ్ తీసినా తీస్తాడు. తీస్తారా? థమ్స్ అప్ యాడ్ లాగా ఉంది, కాస్త తండారండి. మౌంటైన్ డ్యూ డర్కి మాకి. ఎవరో చెప్పుకో. సౌమ్య, సౌమ్య, అనన్య, స్నేహ. అది ఇంకా చెప్తాను పేర్లన్నీ: సీత, గీత, సుజాత, సత్య, సువర్ణ, ప్రియ, శ్రియ, మాయ, నీల, మధుబాల. నచ్చలేదా కాఫీ? వాట్? నో, కాఫీ నీ ఫేవరెట్ కదరా. ఐ మీన్ మన ఫేవరెట్ కదా. నిబ్బా నిబ్బీస్ ఆఫ్టర్ 1 year ఆఫ్ రిలేషన్షిప్. ఆఫ్టర్ 1 day. ఇదంతా బేబీ హ్యాంగ్ ఓవర్ ఏమో. తను చంపిన ప్రతి ఒక్కరి రక్తంతో ఆ ఇంటి లోపల ఓ గోడ మీద జోల్కే పరబేడ అని మళ్ళీ మళ్ళీ రాసింది దివ్యవతి. ఓం భీం బుష్ లో కూడా దయ్యం కన్నడిగానే, దీంట్లో కన్నడిగానే. ఇప్పుడు రూల్ వచ్చింది కదా, అన్నిట్లో కన్నడ
30-40%. ఒరే, అదే. ఐఎమ్ ట్రైంగ్ టు డీకోడ్ హిస్ ఎక్స్ప్రెషన్. ఓ యు ఆర్ థింకింగ్. వాడు ఏసేక్ చూస్తున్నాడు, ప్రేమగా చూస్తున్నాడు. దయ్యాన్నే వేద్దామని చూస్తున్నాడో మనకు కూడా తెలియదు. ఇప్పుడు దాకా మనం చేసిన వీడియోస్ డేస్ అవన్నీ ఓకే, బట్ దయ్యాలతో ఆత్మలతో అంటే కొంచెం రిస్క్ ఏమనిపిస్తుందిరా. అరే నాకు అంతా డబుల్ మీనింగ్ లోనే వినిపిస్తుందిరా. వరకు వీడియోస్ అన్ని ఒక రకంగా చేశారు, ఇప్పుడు దెయ్యాలతో ఆత్మలతో ఒక రకంగా. బాగుంది, ఐడియా బాగుంది. దెయ్యాలతో దిగులాట. ఇయర్ కాంపిటేట్ లో విజయ్ దేవరకొండలో ఫీల్ అయిపోతుంది. దర్శన్ ఇల్లు సైడ్ వెళ్తున్నాడా? అరే వాడు ఎక్స్ప్రెషన్ చూడండి రా. ఫస్ట్ టైం ఫేస్ ఎక్స్ప్రెషన్ వచ్చింది ఈ సినిమాలో. అది ఏం ఎక్స్ప్రెషన్? లావా లావా లావా. కాదు, ఆ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు వచ్చి అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా? ఇప్పుడు ఉపేంద్ర డైలాగ్ చేస్తాడు. నీ వయసు ఎంత ఉంటుంది? మాటి ముగ్గురు. కాశ్మీర్ ఆ పిల్ల ఉంది. బెటరా ఫుల్ మీల్స్ అన్ని పెట్టు, ఇంకెందుకు? రెండు టీ ఇవ్వండి. చెప్పాను కదరా, టైటిల్ వచ్చేసి దెయ్యంతో దిగుతాను పెట్టాలి టైటిల్. ప్రతిసారి ఏంటంటే దయ్యం సినిమాలు ఎగ్జిస్ట్. రాజీవ్ కనక నన్ను సమర్పించుకోమంటారా? ఆ ముగ్గురులో నేనున్నాను. ధీరజ్ నువ్వు రింగ్ టోన్ పెట్టుకోరా, ఫోన్ రింగ్ టోన్. అరే ఇంతమంది చెప్పింది నేను చెప్పకుండా వదిలేస్తాను అనుకుంటావా? ఆఫ్ కోర్స్ నమ్మ వెంకటేశ్వర బ్రహ్మర్దు. ఒరే ఏంట్రా ఈ పనులు? భద్రప్ప ఏంట్రే మొరటి పనులు? పెద్దవాళ్ళు భయభక్తులను ఎందుకన్నారు తెలుసా? పెద్దోళ్ళు ఊరికే అన్నారటే భయభ్రాంతిలని. అది ఇంటెన్షన్ నాకు అప్పుడే అర్థమైందిరా. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పి ఇంకొక అమ్మాయిని వేయడం. తను నేను ఇష్టపడింది తన మీద భయంతో. అక్క బేబీ మోడ్ లోనే ఉంది. ఇంకా వాడు నచ్చి ముద్దు పెట్టుకుని అన్రొమాంటిక్ ఫెలో అంటది, వీడితోనేమో అన్ని కానిస్తుంది. అర్థమైందా? ఆఫ్టర్ 1 year of relationship. ఆఫ్టర్ 1 day. హే బేబీ. బేబీ అర్జున్ తో నన్ను పోల్చొద్దు. అర్జున్ అంటే భయం లేదని ప్రియ. ఇప్పుడు ఏమైందా భయం? నువ్వే కదా అర్జున్ అంటే భయం భయం అన్న పక్కన పెట్టేసి కాల్ చేయమన్నా. వాడు కాల్ మాత్రమే చేయమన్నాడు, నిన్ను వెళ్ళాడు సెల్ ఎత్తమనలేదు. అరే బాబా అండి చెరువులో చావులు పట్టుకొచ్చినట్టు తీసుకొచ్చాడు. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఒరే బాబు, నీ గ్రూప్ లో నుంచి నా నంబర్ తీసారా బాబు? దూరంగా పారిపోవాలనిపించింది. ఎంత నేచురల్ గా చేసావు. ఏదో మైదా పిండి కొట్టినట్టు. చేసి వాడి దగ్గర పోయి కబడ్డీ 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 కబడ్డీ. ఇది జోకా? నా తమ్ముడు నా వల్ల కనబడకుండా పోయాడు. నేను వినిపించుకోలేదు. ఎక్స్పెక్ట్ చేసా నేను, అందుకే డౌట్ వచ్చాడు. డైరెక్టర్ కన్నా ధీరజ్ మంచి ఎఫర్ట్ పెట్టాడు మనల్ని మిస్లీడ్ చేయడంలో. అదే కదా, నేను యాక్టర్ అవుతా. ఎక్కువ రక్తం పోకుండా ధీరజ్ గా ఇక్కడ రారా. భయంకరాలు ఇంకా అవన్నీ టాబ్లెట్లు ఇవ్వండి రా అడిగి. రెడీగా ఉండండి రా. వాడికి కాదురా, నీకు పగలాలి. నీకు పగలాలి ఫస్ట్. ఈ సినిమా రికమెండ్ చేసినందుకు ఎందుకంత సిగ్గుపడుతున్నావు? మనకి ఇది ఫస్ట్ టైం కాదు కదా. ఆ రోజు వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు. బాబో మీ ఇద్దరు ఎగ్జిట్ అయిపోయి మనతో కొంచెం సినిమా వచ్చి మాట్లాడాలి. నేను మనవాడితో కొంచెం కిళ్ళి గురించి మాట్లాడేస్తాను. మీరేళ్ళండి. అరే దీనికన్నా బేబీ ఓ 3-4 సార్లు చూసి యాడ్డం పెడతాను. డైరెక్ట్ నా కాన్సెప్ట్ మీకు చాలా కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా.
దిస్ ఈస్ అ వెరీ హార్డ్ టైమ్స్ ఫర్ అస్. లైక్ ఇంత గొప్ప సినిమా చూసి మేమంతా సర్వైవ్ అయ్యామంటే అదంతా క్రెడిట్ గోస్ టు దివ్యమతి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి గైస్. బాయ్.